హలో ఫ్రెండ్స్, వాణిరవి తెలుగు భక్తి సాంగ్స్ అండ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్ ముందుగానే బీజేపీకి నాయకుడైన శ్రీకాంత్ రెడ్డి గారు మా ఊర్లో హై స్కూల్ గ్రౌండ్స్లో ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ థీమ్తో ఒక హై స్కూల్ గ్రౌండ్లో ఇలా సెలబ్రేట్ చేపించారు మహిళలతో. అయితే ఇలా టేబుల్ డెకరేషన్ కూడా ఇక్కడ ఉంది అండి. టేబుల్ డెకరేషన్లో ఏంటంటే థీమ్ ఏంటంటే మనం సంక్రాంతి సెలబ్రేషన్స్లో అసలు మెయిన్గా ఏంటి, ఏమేమి చేస్తాము అనే థీమ్లో ఇక్కడ టేబుల్ డెకరేషన్ కూడా చేశారండి. పిల్లలకి బోర్డు పండ్లు పోయడం కానీ ఇలా, తర్వాత గోదాదేవి ఆ నారాయణమూర్తి చేరుకోవడం ఎలా చేసింది అనే థీమ్ కూడా, తర్వాత మనం చేసుకునే పిండి వంటలు, ధాన్యం ఇంటికి రావడం, అలాంటి అన్నీ కూడా అన్ని థీమ్స్ కూడా ఈ టేబుల్ డెకరేషన్లో వచ్చాయండి. నేను పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైంలోనే వెళ్ళానండి. మార్నింగ్లో చాలా కూడా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. వంటలు ప్రోగ్రామ్ కానీ, తర్వాత ట్రెడిషనల్ లుక్కి కూడా కాంపిటీషన్స్ కూడా పెట్టారు. భగవద్గీత శ్లోకాస్ పిల్లలతో చదివిపించారు, అవి కూడా కండక్ట్ చేశారు. చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి. నేను ఆఫ్టర్నూన్ అలా ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. నేను వెళ్ళిన సమయంలో ఇలా భోగి మంటలు, పెద్ద రంగవల్లి వేశారండి. దాని మధ్యలో ఇలా భోగి మంటలు వేసి అక్కడికి వచ్చిన మహిళామణులతో అక్కడ దాండియా ఆడిపించారు. చాలా ఎంజాయ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఒక ఆట విడుపులాగా అందరు కలిసి ఏది చేసినా కానీ పండుగే కదండి. అందరు కలవడం వల్ల మళ్ళీ పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఆడడం వల్ల అదో పండుగ వాతావరణం వచ్చేసిందండి. మళ్ళీ అది ఆదివారం కాబట్టి ఇంకా బాగా అనిపించింది. పిల్లలకి కూడా ఆ రోజు హాలిడే కదండి. చాలాసేపు దాండియా ఆడారండి. దాంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒక వీడియో చూస్తున్నారా, మధ్యలో ఇలా వచ్చిందండి ఎద్దు. ఆ ఎద్దు మధ్యలో తిరుగుతుంటే ఎలా భయపడ్డామంటే అలా భయపడ్డాము. సడన్గా ఆగిపోయాము. అవి ట్రైన్ అయ్యే వస్తాయి, కానీ వాటిని చూడగానే ఏం చేస్తుందో అని చెప్పేసి చూడండి, అక్కడ ఆడేవాళ్ళు కూడా సరిగా ఆడకుండా ఆగిపోతున్నారు. భయం అనిపిస్తుంది కదండి, అది వచ్చి ఎటు తిరుగుతుందో అని చెప్పేసి. కానీ అది చాలా ట్రైన్ అయ్యే ఉంటుందండి. ఆయన యజమాని ఆ యజమాని కింద పడుకుంటే ఆయన మీదికి ఎక్కి నిలబడుతుందండి. ఆయనకు కూడా తెలుసు దానివల్ల ఆయనకి కష్టం కాదు అని. దానికి కూడా తెలుసు ఆయనకు బాగా కష్టం కాకుండా చేయాలి అని. కానీ అవన్నీ కొన్ని తెలిసినా కానీ మనకు భయం వేస్తూ కూడా ఉంటుంది కదండి. చూడండి ఎలా ఆగిపోయారు, ఆడుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలాంటి కళాకారులు ఇప్పుడు రేర్ అయిపోయారండి. ఇలాంటి సాంప్రదాయ నృత్యాలు కానీ, ఇలాంటి సాంప్రదాయంగా వస్తున్నవి కూడా ఇలా అకేషన్స్లో ఉంటే తప్ప బయట ఎక్కడ కనబడడం లేవండి. వీళ్ళంటి వృత్తుల వాళ్ళు చాలా తక్కువైపోయారు. చూడండి ఎలా నిలబడుతుందో. ఇలా చాలా విన్యాసాలు చేశారండి. ఇంకో చూడండి అలా పట్టుకొని నిలబడడం కానీ. ఇంకొకటి ఉందండి, నేనైతే చాలా భయపడిపోయాను. అది నోరు తెరిచింది. ఆ నోట్లో ఈయన తలకాయ పట్టుకొని, అంటే మెడ పట్టుకుందండి. ఆ వీడియో అయితే ఉందో లేదో నాకు తెలిసి. అలా 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 చేయడము చాలా భయం అనిపించిందండి. ఇవన్నీ చూసి మా పిల్లలు ఫుల్ షాక్ అయిపోయారండి. అవునా, ఇలా చేస్తారా అసలు అని చెప్పేసి పిల్లలు స్టన్ అయిపోయారు. చిన్నపిల్లలు కదండి. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ ఉంటే తప్ప అలాంటివి చూడలేకపోతున్నాం మనం కూడా. చూడండి అంత పెద్ద బాడీని ఎలా చేస్తూ ఎలా విన్యాసాలు చేస్తుందో. పాపం అసలు. కానీ ఇవన్నీ మన సాంప్రదాయంలో ఒక భాగమే కదండి. మనకు మనకు కూడా ఇలాంటివి చూస్తుంటేనే ఆహా, ఇలా జరుగుతున్నాయా, ఇలా కూడా చేస్తారా అంటే, ఎంత పెద్ద మనిషి అయినా కానీ ఒక మాటకు మనము కట్టుబడిపోతే, ఎంత పెద్ద మనిషి అయినా ఎంత చిన్న మనిషి అయినా వినడం అనేది, మన మనస్సు అనేది అంత కంట్రోల్గా పెట్టుకుంటేనే అలా ఉంటుంది కదండి. రంగవల్లి కాంపిటీషన్స్ కూడా అయ్యాయండి. ఆ రంగవల్లులు ఇవేనండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కొన్ని రంగవల్లులైతే, అంటే మన ముగ్గులైతే బియ్యంకి కలర్స్ వేసి కూడా వేశారండి. ఆ కాంబినేషన్స్ కానీ అంత ఓపిక్గా 45 మినిట్సే ఇచ్చారండి. ఇది ఒకళ్ళు హెల్పర్గా తీసుకోమన్నారు. ఆ 45 మినిట్స్లో ఇలా రంగవల్లులు వేసేసారండి. పెద్దవాళ్ళకి కూడా పెట్టారు, చిన్నవాళ్ళకి కూడా పెట్టారు. ఇది చూడండి రంగవల్లిలో కైట్స్, తర్వాత అమ్మవారు, తర్వాత మన ఒంగోలు గిత్త, చూడండి చుక్కల ముగ్గులు, చాలా చాలా వెరైటీస్ ముగ్గులు వేశారండి. బాగా జరిగిందండి.
ఈ రంగువల్లులన్నీ మీకు మీ ఊర్లలో కాంపిటీషన్స్ అయినప్పుడు మీరు ఇవి చూసి కొద్దిగా మీకు కూడా ఏవో సజెషన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది, మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి కూడా ఈ రంగవల్లుని ఈ వీడియోలో పెట్టడం జరిగింది. చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో. హరిదాసు ఇవన్నీ అసలు మన ట్రెడిషన్స్లో భాగమేనండి. భోగి పండ్లు చూడండి, ఇది బియ్యంతో వేసిందండి. మీకు క్లియర్గా కనపడుతుంది అనుకుంటాను. చూడండి రంగుల కలర్స్ కలిపారు, వాటికి ఫుడ్ కలర్స్ కలిపి ఇలా బియ్యంతో వేశారండి. ఈ రంగవల్లిలో అమ్మవారు ఉంది, కైట్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి చిన్న చిన్న కొటేషన్స్ కూడా పెట్టారు. సంక్రాంతి అంటే అనుకుంటా దానికి రిలేటెడ్గా కొన్ని వర్డ్స్ పెట్టారు. అలాంటివి కూడా పెట్టి అక్కడ చుట్టూ పెట్టారు. మధ్యలో అమ్మవారు రంగవల్లిలో ఇలా చాలా చాలా బాగా జరిగాయండి. ఇవన్నీ నవధాన్యాలు కానీ ధాన్యం ఇంటికి వస్తేనే కదండి సంక్రాంతి పండుగ. అందుకే అవి అర్థమయ్యే విధంగా అలా చేశారండి. చిన్న బొమ్మలు కూడా పెట్టారు, బొమ్మల కొలువులాగా. చాలా బాగుందండి. చూడండి ఇక్కడ ధాన్యం వస్తున్నట్టు ఆమె కూర్చుంది, ఈయన తీసుకెళ్తున్నాడు. తర్వాత ఈవినింగ్ కైట్ ఫెస్టివల్ కూడా జరిగిందండి. ఆయన్ని దూది శ్రీకాంత్ రెడ్డి గారు భోగి మంటలు కొన్ని క్లిప్స్ అండి ఇవి. ఇక్కడ మండల ప్రోగ్రాం కూడా జరిగిందండి. ఇంట్లోనే తయారు చేసుకొని రమ్మన్నారు. వాటికి కాంపిటీషన్స్కి చేశారు. ఇక చూడండి భోగి పండ్లు పోస్తూ. తర్వాత వాళ్ళ కాంపిటీషన్స్లో ట్రెడిషనల్ లుక్ చేసిన వాళ్ళకి కూడా ప్రైజెస్ కూడా ఇచ్చారు. ఈవినింగ్ కైట్ ఫెస్టివల్ జరిగింది. ఈ వీడియో మీకు మంచి ఆహ్లాదాన్ని పంచిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.